శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి రాశిఫలాలు ఎలాగున్నాయో చూద్దాం. ముందుగా వారి యొక్క గ్రహస్థితి. 3వ స్థానంలో గురుడు, 4వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో రవి శుక్రుడు, అట్లానే 7వ స్థానంలో కుజుడు బుధుడు, అట్లానే 10వ స్థానంలో రాహు శని. వీరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండటం మూలన వీరికి ఒక రకంగా ఈ నెలలో ఆరోగ్యం బాగానే ఉంటుందండి, చాలా మెరుగ్గా ఉంటుంది. అట్లానే కృషి చేసిన పనుల్లో విజయాలు వీళ్ళు తప్పక సాధిస్తారండి. ధనలాభం, శాంతి, కుటుంబంలో సంతోషం ఇలాంటివన్నీ బాగానే లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా సహచరులతో కానీ లేదంటే బంధువులతో కానీ వీరికి మంచి అనుబంధం అనేది ఏదైతే ఉందో అది బాగా ఏర్పడుతుందండి. సో ఈ నెలలో వీరికి ఇలానే మంచిగా కొనసాగాలి అనుకుంటే కనుక ఓం శం శరణభవ అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అట్లానే ఓం దుమ్ దుర్గాయ నమః అని దుర్గామాతను మనం ధ్యానం చేస్తే రోజు 108 సార్లు వీళ్ళకి చాలా బాగుంటుందండి ఈ నెలలో. ఇంకా ఏమన్నా చిన్నవి ఏమైనా ఉంటే కనుక అవి కూడా దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఇలా స్మరించడం మూలాన కూడా తొలగిపోతాయి.